ఇవాళ మనం చూస్తున్నాము. వివాహాల్లో వచ్చినటువంటి వివాహ వ్యవస్థలో వచ్చినటువంటి అనేక మార్పులను మనం గమనిస్తూ ఉన్నాము. అంటే ఒకప్పటికి ఇప్పటికి కూడాను చాలా మార్పులనేటటువంటివి చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఈ హల్దీ అనేటటువంటి పేరుతో చేస్తున్నారు. సంతోషం. ఒకప్పుడు 5 రోజులు పెళ్లి చేసేవారు. సరే ఏదో మరలా మొదలుపెట్టారులే ఈ పసుపు దంచటాలని ఇవని ఇవని అనుకుని. అంటే అదేమైతుంది, శృతి మించి పాకాన పడుతోంది. ఏదో ఎంతవరకు చక్కగా ఆడపిల్లని కూర్చోబెట్టి ఏదో నలుగురు కలిసి చక్కగా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ బంధుమిత్రులు అందరూ రావటము, ఏదో పసుపచ్చ చీరలు కట్టుకుంటున్నారు, చక్కగా చూడటానికి పచ్చ పచ్చగా బాగుంటోంది. అంతవరకు బాగుంది. అంతేగాని ఈ మధ్యన చెప్పలేను నోటితో అనమాట అటువంటి దరిద్రమైనటువంటి వీడియోలు. దాన్ని గమనించుకోవాలి కదా పిల్లలు కూడా. ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి అనేటటువంటి మాట అంటున్నారు వాళ్ళు. ఏం చేయాలి? చేయకపోతే పిల్ల నొచ్చుకుంటుందేమోనని, అప్పు చేసేస్తే అప్పు ఎట్లా తీర్చాలని. ఇప్పుడు ఇవంతా చేయటం వల్ల ఏమవుతుందండి, అప్పుల పాలవుతారు. ఒకటి నవ్వుల పాలు కూడా అవుతారు. ఎందుకంటే ఎవరైతే ఎదురుకుండా వచ్చి ఫోటోలు అవన్నీ తీసుకుంటూ ఉన్నారో వాళ్ళే పక్కకెళ్ళి ఇట్లా అట్లా అని కామెంట్ చేస్తారు. దాన్ని కూడా మనం గ్రహించాలి. ఫోటోషూట్లు ఈ మంగళ స్నానం అనేటటువంటి పేరునే మార్చేసేసారు. కాబట్టి ఇది ఏదైతే ఉందో దీన్ని ముఖ్యంగా మనమే పెద్దవాళ్ళమే కట్టడి చేయాలండి. ఇది మన పద్ధతి కాదు నాన్న. మనది ఇంతవరకే. చక్కగా నేను ముందు చెప్పాను కదా, చక్కగా పిల్లని కూర్చోబెట్టండి. పిల్లవాడో ఎవరైతే వాళ్ళని కూర్చోబెట్టి చక్కగా తలంటు పోయండి, నీళ్లు పోయండి. ఏవో డెకరేషన్లు చేయించుకుంటున్నారు, దానికి కూడా తప్పు లేదు. ఏదో పచ్చ చీరలు కట్టుకుంటున్నారు, దానికి తప్పు లేదు. కానీ అంతవరకు పర్వాలేదు. కానీ ప్రీ వెడ్డింగ్ షూట్ అట, దాని పేరేంటో మరి, ప్రీ వెడ్డింగ్ షూట్. ముందే వెళ్తారట వీళ్ళు ఎక్కడికో, వెళ్ళి అవన్నీ చేసుకొని వస్తారట. ఇంకెందుకంటే పెళ్ళి వివాహం మనం ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయి అని అంటే భారతదేశం యొక్క గొప్పతనం ఏమిటి అని అంటే వివాహ వ్యవస్థ. దానికోసం ప్రపంచ దేశాలంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ వివాహ వ్యవస్థనే ఆదర్శంగా తీసుకుంటోంది. కానీ మనం ఏం చేస్తున్నాం, ఎక్కడో ఉన్నటువంటి వాటిని అన్నిటిని కూడాను తెచ్చుకుంటున్నాం, దత్తత చేసుకుంటున్నాం. అది ఎంతవరకు సమంజసం? కాబట్టి మనమే ఆలోచిద్దాము. ఇటువంటి వాటిని ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ ఖండిద్దాము. ఇట్లా చేయొద్దు అని మేము అంటలేదు, ఇంతవరకు మాత్రమే చేసుకోండి ఇద్దరూ కలిపి అనేటటువంటిది ఇప్పుడు చేసేటటువంటి పద్ధతి కాదు. వివాహం అయిన తర్వాత అబ్బాయి ఇంటికి వెళ్ళిన తర్వాత చేసేటటువంటి పనులు వేరు నాయనా అని చెప్పి మనమే పెద్దలవే చెప్పవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది.